ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపులో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది బోగస్ అని కేంద్రం నిరూపించిందని విమర్శించారు. కేంద్రంతో వివక్ష లేని, వివాదాలు లేని సత్సంబంధాలు కొనసాగించాలని తాము కోరుకుంటే బడ్జెట్ మొత్తంలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించడం దురదృష్టకరమన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హక్కుల కోసం పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు బీజేపీ ఎంపీలు కూడా కలిసి రావాలని రేవంత్ పిలుపునిచ్చారు. అసెంబ్లీలో జరిగే చర్చలో ప్రతిపక్ష నేత కేసీఆర్ పాల్గొని కేంద్రం వివక్షపై గళమెత్తాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించిన రేవంత్ రెడ్డి, కేంద్రం ధోరణి ఇలానే ఉంటే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన చూసుకోవాల్సి ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే 2 రాష్ట్రాల సీఎంలతో మాట్లాడినట్లు పేర్కొన్న రేవంత్, దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఇవాళ శాసనసభలో కేంద్ర బడ్జెట్పై చర్చ జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంపై చూపిన వివక్షపై చర్చిస్తామని ప్రకటించారు.